హలో అండి, చాలా మంది మా విలేజ్ లో ఉన్న మా ఇంటిని చూపించమని అడుగుతున్నారు. అలాగే విలేజ్ వెళ్ళాం కదా, చూపిద్దామని వీడియో షూట్ చేస్తున్నాము. అయితే ఒక చిన్న షాట్ లో ఇంటిని మొత్తం చూపిస్తాను చూసేయండి. ఫస్ట్ అయితే నేను వేసిన గుమ్మ ముగ్గుతో మొదలు పెడతాను. ఇది కరోనా టైంలో వేసిన ముగ్గులండి. కరోనా టైంలో 2 years ఉన్నాము విలేజ్ లో. ఇంటికైతే చిన్న చిన్న రిపేర్స్ ఉన్నాయండి. చేద్దాం అనుకున్న లేపి మళ్ళీ ఆఫీస్ కి వచ్చేయమన్నారు. ఇంక మేము ఎలాగే ఉండట్లేదు కదా చెప్పేసి ఇంటిని అయితే మరి రీమోడలింగ్ చేయలేదు. మేము వచ్చినప్పుడల్లా ఇక్కడే ఉంటాము. మేము ఉండడానికి అయితే మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఇంకా చాలా మంది అడిగారు ఇంట్లో ఉంటామని, కానీ మేము వచ్చినప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఎవరికి ఇవ్వలేదు. ఈ ఇల్లు కొంచెం పెద్దదే. 2 హాల్లు, ఒక బెడ్రూమ్, ఒక పెద్ద కిచెన్ ఉంటుంది. ఫస్ట్ ఒక హాల్ చూపించాను కదా, దాని ఎదురుగా ఇంకొక హాల్ ఉంటుంది. దేవుడి గది మాత్రం సెపరేట్ గా ఉండదు, హాల్లో ఒక భాగంగా ఉంటుంది. అలాగే హాల్లో ఉన్న షోకేస్ ఐటమ్స్ అన్ని కూడా నేను జాతరలో కొనవేనండి. చాలా బాగున్నాయి, మెమొరబుల్ గా ఉంటుందని వాటిని అలాగే ఉంచేసాను. అలాగే కంచు సామాన్లు కొన్ని హాల్లోని, అలాగే కొన్ని బెడ్రూమ్ లోని పేర్చేసాము. ఆ పెళ్లి హాల్ బొమ్మ, బెడ్, కంప్యూటర్, అలాగే మేము ఎప్పుడో ఒకసారి యూజ్ చేస్తూ ఉంటాం కదా, అలాంటి వస్తువులన్నీ కూడా ఈ బెడ్రూమ్ లో ఉంచేసాము. మీకు అప్పుడు చూపించాను కదా విండోకి చెదలు పెట్టాయని చెప్పేసి, ఇప్పుడైతే ఇంకేం లేవండి, అంతా క్లియర్ అయిపోయింది. ఇంకా కిచెన్ లోకి వచ్చేసరికి క్యూట్ కట్లు పోయి పక్కన గ్యాస్ స్టవ్ ఉంటుంది. కరోనా దయ వల్ల అన్ని డబల్ కొనాల్సి వచ్చింది. కొన్ని వైజాగ్ లోని, కొన్ని ఇక్కడ. వాడినా వాడకపోయినా క్లీన్ చేయడం అయితే తప్పట్లేదు. దాని తర్వాత వాష్రూమ్ ఉంటుంది. ఇదేనండి మా విలేజ్ లో మా బృందావనం. ఎలా ఉందనేది కమెంట్ చేసి ఒక లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.